యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతుందని అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అగ్రరాజ్యాలను సైతం హడలెత్తించి ఆర్థికంగా దేశాలను కుదేల్చేసిన కరోనా మహమ్మారి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తగ్గుముఖం పట్టింది. అయితే అంతా సంతోషిస్తున్న ఈ తరుణంలో కరోనా కొత్త వేరియంట్ మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. JN.1 పేరుతో పుట్టుకొచ్చిన ఈ కొత్త రకం వైరస్ అదే చైనాలో వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ వైరస్ క్రమంగా ప్రపంచాన్ని చుట్టేసే పనిలో పడింది. భారతదేశంలో మరోసారి కోవిడ్ కేసులు విజృంభిస్తున్నట్లుగా కేంద్ర వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గత 2 ఏళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి మన దేశంతో పాటు ప్రపంచ దేశాలను వణికించిన విషయం మనకు తెలిసిందే. అయితే మొన్నటి వరకు రకరకాల వేరియంట్లు వచ్చినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చిన కోవిడ్ JN.1 వేరియంట్ పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం చూపిస్తోంది. అయితే గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 260 కేసులు నమోదు కాగా 5గురు కరోనా బారిన పడి మృతి చెందినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా వెల్లడించింది. కేరళలో 4 మరణించగా ఉత్తరప్రదేశ్లో 1 మృత్యువాత పడ్డారు. గతంలో మనం చూస్తున్నాం ఈ కోవిడ్ వేరియంట్ ఏ విధంగా ప్రభావం చూపిస్తోంది. కోవిడ్ వైరస్ సోకినప్పుడు అది ఫస్ట్ వేరియంట్లో ఏ విధమైన ప్రభావం అంటే మనకి తెలియదు, దాని గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది. సెకండ్ వేవ్ లో ఎంత ఉగ్రరూపం దాల్చిందో, ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో మనందరం చూసాం. సో థర్డ్ వేరియంట్ దగ్గరికి వచ్చినప్పటికీ కాస్త క్షీణించింది. అప్పటికే మనకి కోవిడ్కి సంబంధించి ట్రీట్మెంట్ కూడా అందుబాటులోకి రావడం, దాని గురించి కాస్త పరిజ్ఞానం తెలియడం, ఇదంతా కాస్త ప్రజల్లో కూడా కోవిడ్ అంటే భయం పోయింది, కాస్త అజాగ్రత్త పెరిగింది. ఈ మాట వాస్తవం. కానీ ఇప్పుడు మళ్ళీ భయపడే సమయం వచ్చింది అంటున్నారు డాక్టర్స్. మరి ఇప్పుడున్నటువంటి కొత్త వేరియంట్కి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం డాక్టర్ MSS ముఖర్జీ గారు, ప్రముఖ కార్డియాలజిస్ట్, అనేక సందర్భాల్లో ఆయనతో మనం మాట్లాడాము. ఒక్కొక్క వేరియంట్లో వచ్చే మార్పుల గురించి, అదేవిధంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఏదైతే హార్ట్ స్ట్రోక్స్ పెరుగుతున్నాయో, CPR విధానం కానీ ఇవన్నీ కూడా మనం ముఖర్జీ గారితో చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం కూడా జరిగింది. సో ఈసారి వస్తున్నటువంటి ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఇది ఏ విధంగా వ్యాప్తి జరుగుతుందనే విషయాల్ని మనం డాక్టర్ గారిని తెలుసుకుందాం. నమస్తే ముఖర్జీ గారు. నమస్తే ముఖర్జీ గారు, ఫస్ట్ వేరియంట్ ఫస్ట్ వేవ్ నుంచే మనం మాట్లాడుకోవడం జరుగుతోంది. ఏ విధంగా ఇది వ్యాప్తి చెందుతుంది, ఎంతవరకు దీని సీరియస్నెస్ ఉంటుంది అనేది. ఇప్పుడు కొత్త వేరియంట్ వచ్చింది. ఇప్పటికే కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది, రాష్ట్రాలు అలర్ట్గా ఉండాలని, టెస్ట్ కిట్లు కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్తున్నారు. సో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? అంటే ఇప్పుడు మనకి కొత్తగా ఏదో ఉపద్రవం భయపడి మీద పడిపోవాల్సినంత భయపడాల్సిన అవసరం లేదండి. ప్రజలు అదొకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు JN.1 వేరియంట్ అనేది ఒక కొత్త వేరియంట్ కాదు, ఇది కొత్త సబ్ వేరియంట్. ఒమిక్రాన్ లోనే ఒక సబ్ వేరియంట్. అంటే BA.2.86 అనేది ఒక బాగా వ్యాప్తిలో ఉన్న ఒమిక్రాన్ వేరియంట్. ఆ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కి ఇది ఇంకా సబ్ వేరియంట్. ఇది BA.286.1.1 అనేది ఒక సబ్ వేరియంట్. అంటే అసలు JN.1 అనేది ఎందుకు ఇంత భయపడుతున్నారు అని అంటే, మామూలుగా BA.2.86.11 అనేది JN.1 అని చెప్పాను కదా. BA.2.86 కే మామూలుగా ఏస్ ఇన్హిబిటార్ అనేది ఒకటి ఉంటుంది మనకి. ఆ ఏస్ రిసెప్టార్ కి అంటుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఆ వేరియంట్. అయితే ఇప్పుడు JN.1 ఏంటంటే ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం బాగా ఎక్కువైంది. ఈ ముందు పేరెంట్ వేరియంట్ కి ఏంటంటే ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం అంత ఎక్కువ లేకుండా, బట్ అది రిసెప్టార్ కి బాగా స్ట్రాంగ్ గా బైండ్ చేసే లక్షణం ఉండేది. ఇప్పుడు దాంతో పాటు ఇమ్యూన్ ఎస్కేప్ వేరియంట్ వచ్చి కొంచెం ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో దీని వలన ప్రమాదం జరిగే అవకాశం ఉండొచ్చు అనే ఉద్దేశంతో కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే స్ప్రెడ్ వేగంగా ఉంటుంది అని. దీని లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఇది మామూలుగా కరోనా లక్షణాల ప్రకారమే ఉంటుంది. అంటే జ్వరం రావటం కానివ్వండి, బాడీ పెయిన్స్ ఉండటం కానివ్వండి, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఫీచర్స్ ఉండటం కానివ్వండి, కొంత మేరకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సింటమ్స్ దీంతో ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు JN.1 తో. అంటే మోషన్స్ అవటం కానివ్వండి, కొంచెం మందికి వామిటింగ్స్ అవటం కానీ, ఇలాంటి సింటమ్స్ కొంతమందికి ఎక్కువ ఉంటున్నాయి. కొంతమందికి ఫ్లూ లైక్ సింటమ్స్ ఉండి అసలు జ్వరం లేకుండా జస్ట్ ఒళ్ళు నొప్పులతో కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి కోవిడ్ కి ఏ విధమైన లక్షణాలు ఉన్నాయో JN.1 కూడా అదే విధమైన లక్షణాలు ఉన్నాయి. ఏమి కొత్త లక్షణాలు ఏమీ లేవు. కానీ
ఇది ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందగలదు, వ్యాక్సిన్స్ వేసిన వాళ్ళని కూడా దాటుకుని ఇది వ్యాప్తి చెందగలదు. కాబట్టి ఎక్కువ మందికి గనక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ఒక్కసారిగా మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒమిక్రాన్ వల్ల వచ్చిన మనకి ఇమ్యూనిటీ తగ్గిపోయింది, వ్యాక్సిన్స్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ కూడా కొంత మేరకు తగ్గిపోయింది. ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ లేని ప్రజానీకంలో ఒక్కసారిగా ఇది ఎక్కువ వచ్చిందంటే లెటస్ ఇమాజిన్ ఒక 0.01% మోర్టాలిటీ ఉందనుకోండి. అంటే ఒక 10,000 మందికి వస్తే ఒక్కరు చనిపోయారు అనుకోండి, మనకి ఒక్కసారిగా కోట్ల మందికి కనుక వస్తే ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న వేరియంట్స్ ని జాగ్రత్తగా చూస్తారు. ఈ JN.1 అనేది ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. యాక్చువల్లీ నవంబర్ లోనే ఇది కనుక్కున్నారు. నవంబర్ లో ఏంటంటే ఇండియా నుంచి వెళ్ళిన ట్రావెలర్ కు ఒకతనికి సింగపూర్ లో టెస్ట్ చేసినప్పుడు JN.1 వేరియంట్ ఉందని ఐడెంటిఫై అయింది. అయితే మనం ఇప్పుడు దాకా ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయామంటే మనకి ఈ విధంగా జెనెటిక్ టెస్టింగ్ అనేది కొంత తక్కువ జరుగుతుంది. ఇప్పుడు అసలు యాక్చువల్ గా జ్వరం వచ్చినా కూడా ఎవరు టెస్ట్ చేయించుకోవట్లేదు కోవిడ్. సో ఆ టెస్టులు ఎక్కువగా చేయించుకొని దానికి జెనెటిక్ సీక్వెన్సింగ్ చేసినప్పుడు మాత్రమే ఇది JN.1 అవునా కాదా అనేది ఐడెంటిఫై అవుతుంది. కానీ ఆ JN.1 కి లక్షణాలు గాని, డిటెక్షన్ విధానాలు గాని, ట్రీట్మెంట్ గాని అన్ని కూడా పూర్వమైన వేరియంట్ కి ఎలా ఉంటాయో అదే విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రమాదం ఏమీ లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే జాగ్రత్తల్లో లోపం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం, మనకి ఎట్లా అంటే వేవ్ మొదట్లో ఉన్నప్పుడు మనం దానికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే గనక తర్వాత మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మందికి వచ్చినప్పుడు అది ప్రమాదం క్రియేట్ చేసే ప్రాబ్లం ఉంటుంది. ఇది ఒకేసారి ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉందా లేదా, లేకపోతే సీరియస్ అయ్యే అవకాశం ఉందా లేదా. ఇప్పుడు దాకా ఉన్న ప్రాథమిక సమాచారం బట్టి అయితే JN.1 మిగతా వేరియంట్స్ లాగానే ఉంటుంది. ఏ విధంగా సీరియస్నెస్ ఎక్కువ ఉండే అవకాశం లేదు. అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉంటాయి కానీ న్యూమోనియా రావడము, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, ప్రాణానికి ప్రమాదం అవటం చాలా రేర్ గా మాత్రమే జరుగుతాయి. అది కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో, అంటే బీపీ, షుగర్లు, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు ఇలాంటివి ఉన్న వాళ్ళలో ఉండే అవకాశం ఉంది. కానీ నార్మల్ గా హెల్దీగా ఉన్న వాళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం తక్కువ. అయినా కూడా జాగ్రత్తగా ఎందుకు ఉండాలంటే ఎక్కువ మంది స్ప్రెడ్ అయినప్పుడు నార్మల్ గా ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి ప్రాబ్లం. దానికి తోడు ముఖర్జీ గారు మనం చూస్తూ ఉన్నాం ఏదంటే ఒక్కొక్క వేరియంట్ లో, ఒక్కొక్క వేవ్ లో, ఒక్కొక్క ఏజ్ లిమిట్ ని బట్టి ఎక్కువగా ప్రమాదానికి గురైనటువంటి సిచ్యువేషన్. సో ఈ వేరియంట్ లో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఎస్, కోవిడ్ ఏ విధంగా విస్తరిస్తుంది, ఈ వేవ్ లో మెయిన్ గా JN.1 ఈ వేరియంట్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందని మాట్లాడుతున్నాం. మనం చూస్తున్నాం ఫస్ట్ వేవ్ లో మధ్యస్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువగా డిఫెక్ట్ చూపించలేదు, కానీ సెకండ్ వేవ్ లో మనం చూస్తున్నాం ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు అనేది. సో ఈసారి ఈ వేవ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం మాట్లాడదాం. ముఖర్జీ గారు ఏమంటారు, ఇది ఎక్కువ ఏ వయసు వారికి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందంటే మనకి మామూలుగా మిడిల్ ఏజ్ పీపుల్ కే లేకపోతే యంగ్ పీపుల్ కే ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు బాగా బయట తిరుగుతారు కాబట్టి తొందరగా ఎక్వైర్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎవరికి ప్రమాదం ఉండే అవకాశం ఉంది అని అంటే పెద్దవాళ్ళకే, అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కానీ యుక్త వయస్కుల్లోనూ చిన్నపిల్లల్లోనూ ఇది ప్రమాదం కలిగిస్తుంది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి భయపడక్కర్లేదు. స్ప్రెడ్ చేసి పెద్దవాళ్ళకి అంటించడం మాత్రం మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెకండ్ వేవ్ లో మనం చూసాం ఏ విధంగా ఉంటుందని. యూజువల్ గా ఏంటంటే ఒక కొత్త వేరియంట్ వచ్చినప్పుడు ఒక కొత్త రకమైన క్లినికల్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా మనకి ఫస్ట్ వేవ్ లో వచ్చిన ఆల్ఫా వేరియంట్ కానివ్వండి, రెండోసారి వచ్చిన డెల్టా వేరియంట్ కానీ, మూడోసారి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కానీ, ప్రజెంటేషన్స్ కానీ, తీవ్రత కానీ చాలా డిఫరెంట్ గా ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంటే అయినప్పుడు ఒమిక్రాన్ కి ఏ విధంగా లక్షణాలు ఉంటాయో ఇది కూడా ఒమిక్రాన్ లాగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది మనం ప్రత్యేకించి భయపడక్కర్లేదు. ఓన్లీ భయపడాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం. అందుకని ప్రజల కన్నా కూడా ప్రభుత్వం ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే లార్జ్ గ్యాదరింగ్స్, వెంటిలేషన్ లేని ప్రదేశాల్లో ఎక్కువ మంది గుణి కోరకూడదు అనే అలర్ట్స్ ఇవ్వటం, మాస్క్ కొంత మేరకు ధరించాలి అనేది మనకు చెప్పాడు. ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో మ్యాండేటరీ చేశారు మళ్ళీ మాస్క్స్ అని. సో అందుకని కొంత మేరకు మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకుని ఈ మొదట్లో అంటే ఇంకా కొంచెం క్లియర్ పిక్చర్ వచ్చేటప్పటికి JN.1 గురించి ఇంకా క్లియర్ పిక్చర్ వచ్చేంత వరకు మనం జాగ్రత్తగా ఉంటే ఒకసారి కనుక మనకి క్లియర్ పిక్చర్ వచ్చేసిందంటే మనం కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది. యాజ్ ఇట్ ఈజ్ గా నిన్నటి నుంచి న్యూస్ లో బాగా భయపడే విధంగా మనకి సమాచారం వస్తుంది. అలా భయపడాల్సిన అవసరం అయితే లేదు. JN.1 కూడా మైల్డ్ గానే ఉండే అవకాశమే ఎక్కువ ఉంది. కానీ ఇది ఆల్రెడీ మనం చూస్తున్నాం ముఖర్జీ గారు, చలిగాలి తీవ్రత కూడా విపరీతంగా పెరిగింది. గత 4-5 రోజుల నుంచి చలి తీవ్రత అనేది బాగా పెరిగింది. ఈ చలిగాలి తీవ్రత వల్ల కూడా ఇంకా పెరిగే ఆస్కారం ఉంది అనేది కూడా కొంతమంది నుంచి వింటున్నటువంటి మాట. అదేవిధంగా ఇప్పుడు
వ్యాక్సిన్లు వేయించుకున్నారు, 2 టర్మ్స్ కూడా వ్యాక్సిన్ వేసుకున్నారు, 2 డోసులు కూడా వేసుకున్న వారు ఉన్నారు, అడిషనల్ డోస్ కూడా వేసుకున్న వారు ఉన్నారు. కోవిషీల్డ్, కోవాక్సిన్ అక్కడ కూడా చాలా డిఫరెన్సెస్ వినిపించాయి. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ వ్యాక్సిన్ అనేది మరొకసారి వేసుకునే అవకాశం ఏదైనా కల్పిస్తుందా గవర్నమెంట్? ముందుగా ఈ చలికాలంలో దీని తీవ్రత ఇంకా ఉండే అవకాశం ఏదైనా ఉంటుందా? ఖచ్చితంగా చలికాలంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయండి. మనం చూస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం సీజనల్ గా. మనకి ఇప్పుడు ఇది కోవిడ్ ఒక్కటే ప్రాబ్లం కాదు, ఇన్ఫ్లుయెన్జా చాలా ఎక్కువగా ఉంది. మీరు చూస్తే మమ్స్ చాలా ఎక్కువగా కనపడుతుంది పీడియాట్రిక్ హాస్పిటల్స్ అన్నిట్లో. ఇంతకు ముందు మమ్స్ అనేది కనపడేది కాదు, ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. హెపటైటిస్ ఏ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. మనకి ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెసెస్ విపరీతంగా ఉన్నాయి. డెంగ్యూ కొంతవరకు కనపడుతోంది. సో అనేక డిసీజెస్ మనకి వింటర్ లో ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి టైంలో మనకి కోవిడ్ అనేది కూడా ఎక్స్ట్రా రావడం అనేది కొంచెం ఇబ్బందికరమైన అంశమే, కానీ ఖచ్చితంగా అది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇక రెండవ విషయంకి వస్తే, వ్యాక్సిన్స్ మనకి ఉన్నది ఒరిజినల్ వేరియంట్ కి అగెనిస్ట్ గా ఉన్న వ్యాక్సిన్స్. అప్పుడు మనం తీసుకోవటం వల్ల ఓవరాల్ గా డిసీజ్ సివియారిటీ తగ్గే అవకాశం ఉందనేదే మనం చెప్పడం జరిగింది. అంటే ఇన్ఫెక్షన్స్ కంప్లీట్ గా పోకుండా ఉండే అవకాశం లేదు. ఆల్రెడీ JN.1 అనేది బాగా ఇమ్యూన్ ఎస్కేప్ ఉన్న వైరస్. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ, బూస్టర్ తీసుకున్నప్పటికీ కూడా ఇది మిమ్మల్ని అటాక్ చేసే అవకాశం ఉంది. అటాక్ చేసి తీవ్రత వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది యాజ్ ఇట్ ఈస్ గా. కాబట్టి ఆ తీవ్రతని తగ్గించడానికి ఉపయోగించే వ్యాక్సిన్ ని ఇప్పుడు మళ్ళీ ఇంకొక బూస్టర్ వేయటంలో పెద్దగా అర్థం లేదని నా ఉద్దేశం. అంటే JN.1 కి అగెనిస్ట్ గా కానీ, లేకపోతే కనీసం మనకి BA 2.8.1 దానికి వ్యతిరేకంగా వచ్చిన వ్యాక్సిన్ కానీ ఏదైనా వస్తే మనం వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మనం పాతకాలంలో ఉన్న వ్యాక్సిన్స్ ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ వేయటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రేట్ తగ్గే అవకాశం లేదు, సివియరిటీ ఎడిదిరిగి తక్కువగానే ఉంది. కాబట్టి ఇప్పటికప్పుడు మనం మళ్ళీ బూస్టర్స్ కొత్తవి వేస్తే ఉపయోగం ఉండే అవకాశం మాత్రం చాలా తక్కువ. ఎస్, ఇప్పటి వరకు చూస్తే అన్ని కోవిడ్ వేరియేషన్స్ లో కూడా మనకి ఫ్లూ లక్షణాలే కనిపిస్తున్నాయి దాదాపుగా ఎక్కువగా. సో ఆల్రెడీ సీజనల్ చేంజ్ వల్ల కూడా మన సీజనల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. వీటితో పాటు ఈ కోవిడ్ ని ఏ విధంగా గుర్తించగలరంటారు? ప్రతిసారి మనకి వేరియంట్ మారినప్పుడల్లా ఈ విషయం గురించి చర్చించుకుంటూనే ఉన్నాం. దీనికి సంబంధించి స్పెసిఫిక్ గా ఏదైనా కొన్ని లక్షణాలు ఏమన్నా గుర్తించవచ్చు అంటారా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికి? అంటే అసలు ఫస్ట్ థింగ్ ఒకటి కోవిడ్ కి చాలా ఎక్కువగా డిఫరెంట్ గా మీకు తెలిసేది వాసన పోవడమే. వాసన పీల్చుకోవడం పోయింది అని అంటే యూజువల్ గా వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ వచ్చేది. ఇన్ఫ్లుయెన్జాస్ కన్నా కూడా, మిగతా ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెసెస్ కన్నా వాసన పోవడం అనేది కోవిడ్ కొంచెం పెక్యులర్ క్యారెక్టర్ గా ఉండేది. మిగతా అన్నిటికీ ఉంటాయి. మీకు బాడీ పెయిన్స్ అన్నిటికీ ఉంటాయి, జలుబు చేసినట్టుగా అన్నిటికీ ఉంటుంది, కొంచెం దగ్గు వచ్చినట్టుగా ఉండొచ్చు. ఇట్లాంటి లక్షణాలన్నీ అన్ని వైరస్లకి కామన్ గా ఉంటాయి. ఈవెన్ డెంగ్యూలో అదే ఫీచర్స్ ఉంటాయి, ఎనీ వైరల్ ఇల్నెస్ వచ్చినా అదే ఫీచర్స్ ఉంటాయి. కొంచెం మాట్లాడితే కామన్ కోల్డ్ కూడా అదే ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం సింటమ్స్ వైజ్ ఇది కోవిడా కాదా అనేది నిర్ణయించడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఎప్పుడంటే మనం ILI అంటారు అంటే ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెసెస్ వచ్చి మనకి ఇన్ఫెక్షన్ లంగ్ కి పాకుతున్నప్పుడు ఎప్పుడైతే ఉందో అప్పుడు మనకి కోవిడ్ టెస్ట్ ఖచ్చితంగా చేయిస్తున్నాం. మేము కూడా ఎప్పుడైనా హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి ఇలా ఇన్ఫ్లుయెన్జా లక్షణాలు ఉన్న వాళ్ళకి కోవిడ్ కూడా చేస్తే అప్పుడు మనకి తెలుస్తుంది కోవిడ్ పాజిటివ్ కాదా అని. అయితే రొటీన్ గా జలుబు చేసి 1 or 2 days లో తగ్గిపోయే వాళ్ళకి అందరికీ కోవిడ్ టెస్ట్లు ఇప్పుడు చేయించాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఓవరాల్ గా సెంట్రల్ గవర్నమెంట్ మనకి చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మనం RT-PCR సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. మీరు సివియర్ లక్షణాలు కనబడుతున్నాయి, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కనబడుతుంది, బాడీ పెయిన్స్ కనబడుతుంది, ఇమీడియట్ గా మీరు కొంతసేపు ఐసోలేట్ కావాల్సిన అవసరం ఉంది. అది ఇంకొకరికి అందించకుండా మీరు మాస్క్ పెట్టుకోవాలి, ఇంకొకరికి అందించకుండా జాగ్రత్తలు తీసుకుని అది 2 days కనుక తగ్గకపోతే మీరు పారాసిటమాల్ తో మీరు అప్పుడు ఒక్కసారి మీరు చెక్ చేసుకొని కోవిడ్ ఏదైనా పాజిటివ్ ఉంటే కనుక దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి లేకపోతే దానికి యాక్సెస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు లక్షణాల గురించి మాట్లాడుకున్నాము, జాగ్రత్తలు మనం ఇంతవరకు నుంచి చెప్తూనే ఉన్నాము. కాకపోతే ఇంకాస్త జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? ఇప్పటికే మనకి ఫెస్టివల్ సీజన్స్ అని వచ్చాయి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి గ్యాదరింగ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది? అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా అంటే మనం ఫస్ట్ టైం చేసిన తప్పుల్ని ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయకూడదండి. కోవిడ్ సమయంలో మనం ఫస్ట్ టైం ఒక ఇంపార్టెంట్ తప్పులు కొన్ని చేసాం, దానివల్ల ఇప్పుడు మనకి హార్ట్ అటాక్లు పెరిగినాయి అనేది నా ఉద్దేశం. అంటే ఆహారం విషయంలో బలమైన ఆహారం తీసుకోమంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసేసుకొని బరువు పెరిగిపోవటం, ఎక్సర్సైజ్ సరిగ్గా చేసుకోకపోవడం, మానసిక ఒత్తిడి అధికంగా పెంచుకోవటం, తర్వాత టెస్ట్లు కానీ చెకప్స్ కానీ కంప్లీట్ గా మానేసేయటం, బీపీ షుగర్లు విపరీతంగా పెరిగిపోవడం. అంటే ఎదురుగా మనం కోవిడ్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోకుండా ఉండటం, ఇలాంటి
విషయాలు మాత్రం ఈసారి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం హెల్త్ మెయింటైన్ చేయటం అనేది చాలా ముఖ్యం. హెల్త్ మెయింటైన్ చేయటం అంటే బాగా ఎక్కువ తినటం అని కాదు, పరిమితంగాను బలమైన ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అదే కాకుండా మనం ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయనంటే, మనం మాస్క్ ఒకటి పబ్లిక్ ప్లేసెస్ లో మాస్క్ ధరించడం ముఖ్యం. పబ్లిక్ ప్లేసెస్ లో కన్నా కూడా మనం క్లోజ్డ్ స్పేసెస్ ఉన్నాయనుకోండి, కొంతవరకు మూసేసిన ప్రాంతాలు ఉన్నాయి, ఒక థియేటర్స్ కానీ వీటిల్లో ఎక్కువ మంది కూర్చొని ఉంటారు. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే గనక వైరస్ వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాంటి సమయంలో కూడా మనం మాస్క్ ధరించడం మంచిది. అసలు మనం ఒక వేవ్ మొదట్లో ఉన్నప్పుడు మరీ ఎక్కువగా మనం ప్రజలకి ఎక్స్పోజ్ కాకుండా ఉండటం అనేది కొంత ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడైతే పండుగలు వస్తున్నాయి, ఇప్పుడు క్రిస్మస్ కావచ్చు, నెక్స్ట్ సంక్రాంతి కావచ్చు, పండుగలు వస్తున్నాయి. దాని సందర్భంగా మనం ప్రజల మూవ్మెంట్ అయితే మనం నిరోధించగలిగేది చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఆ టైంలో గనక మనం వెంటిలేషన్ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని మనం ఇండోర్ లో కలవటం కన్నా కొంత అవుట్డోర్ లో కలిసి, ఆ అవుట్డోర్ లో కలిసేటప్పుడు కూడా ప్రాపర్ దుస్తులు ధరించి, అంటే నేను స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు కూడా చూశాను, ఓన్లీ టీ షర్ట్లు వేసుకొని తిరిగేది ఇండియన్సే ఉంటారు. మనం ప్రాపర్ గా డ్రెస్ వేసుకోం, చలిగా ఉంటే కూడా ప్రాపర్ గా డ్రెస్ వేసుకొని చలిలో బయట మనం ప్రశాంతంగా మనం అంటే మీటింగ్స్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో ఫంక్షన్స్ కానివ్వండి అటెండ్ అయ్యామంటే మనం స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది. ఆ విధంగా మనం కొద్దిగా స్పార్స్ గా జనాలు ఉండి ప్లస్ ఎక్కువ వైశాల్యంలో ఉంటే గనక మనం అక్కడ మీటింగ్ ఏర్పరచుకుంటే మనకి ఇబ్బంది తక్కువ ఉంటుంది. క్లోజ్డ్ స్పేస్ లో మనం ఎక్కువ మంది కూర్చొని అక్కడ డాన్సెస్ కానివ్వండి, లేకపోతే ఎక్కువ పాటలు పాడటం కానివ్వండి, ఇలాంటివి చేసినప్పుడు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి ప్రమాదం లేదంటున్నారు కదా, స్ప్రెడ్ అయితే ఏంటంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ అయితే మాత్రం కొంతమందికి ప్రాబ్లం అవుతుంది. ఎవరికి ప్రాబ్లం అవుతుందో మనం చెప్పడం కష్టం కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోవడం అనేది ముఖ్యం. ఇప్పుడు మనం ఫస్ట్ వేవ్ నుంచి చెప్పుకుంటా వచ్చినట్టుగానే ఇప్పుడు ప్యానిక్ అనేది అవసరం లేదు, జాగ్రత్తలు అనేవి కంపల్సరీ. ఇప్పుడు మనం ఆ జాగ్రత్తల్లో కూడా మనం ఇప్పుడు అయ్యో కొత్తగా వేవ్ వచ్చేసింది, కొత్తగా వేరియంట్ వచ్చేసింది, మనం ఏదో ప్రమాదం అయిపోతుందని భయపడి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం సహజంగా తీసుకోవాల్సినవే మనం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. దీనిలో డెత్ రేట్ కూడా అంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో మనం చూసాం డెత్ రేట్ ఏ విధంగా ఉంది అనేది, కానీ తర్వాత వచ్చిన వేరియంట్స్ లో అంత మనకి భయం అనేది తగ్గడానికి కూడా ఒక రీజన్, ఎందుకంటే డెత్ రేట్ తగ్గడం, ప్రజల్లో కూడా కోవిడ్ అంటే చాలా లైట్ గా తీసుకోవడానికి కూడా రీజన్ అదే కింద మనం చూడొచ్చు. కానీ ఈ వేరియంట్ లో JN.1 ఏదైతే ఉందో డెత్ రేట్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక రోజులోనే 5 మరణించారు కాబట్టి దీని మీద ఇంకాస్త ఫోకస్ కూడా పెరిగింది. కేంద్రం కూడా అలర్ట్ అవుతుంది, ఎందుకంటే గతంలో జరిగిన తప్పు మరోసారి జరగకుండా ఉండాలి అనే విధంగా చర్యలు తీసుకుంటుంది. సో దాని గురించి ఏం చెప్తారు? నిజంగానే డెత్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఇప్పుడు మనం ఎలాగంటే ఇప్పుడు 260 కేసెస్ డిటెక్ట్ అయినాయి, 5 చనిపోయారు అని అంటే డెత్ రేట్ ఎక్కువ ఉందని అనుకోకూడదు. అంటే ఇప్పుడు మీరు ఆ లెక్క ప్రకారం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఒక 2% దాకా చనిపోతున్నారు అనే ఆలోచన ఉంటుంది. బట్ అట్లా లేదు. ఎందుకు లేదు అని అంటేనంటే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఎవరికి టెస్టులు చేస్తున్నారంటే బాగా సిక్ గా ఉన్న వాళ్ళకి. ఇప్పుడు సిటీ స్కాన్ లో బాగా డిసీజ్ ఎక్కువ ఉన్న తర్వాత వాళ్ళకి కోవిడ్ చేయటం, అంటే అప్పుడు మాత్రమే టెస్టులు చేయటం వలన టెస్టుల సంఖ్య తక్కువ ఉండటం వల్ల, ఓన్లీ సీరియస్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే టెస్ట్ చేయటం వల్ల ఇప్పుడు 5 చనిపోయినట్టు కనిపిస్తుంది. కానీ మనం ఇంతకు ముందు చేసినట్టు టెస్టులు విపరీతంగా చేస్తామంటే RT-PCR చాలా మందికి పాజిటివ్ కనపడతాయి, చనిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది కనపడతారు. అంటే ఒక డినామినేటర్ అయితే ఉందో మనం ఎక్కువ మందికి టెస్ట్ చేయటం అనేది అది చేయట్లేదు కాబట్టి మనకి 5 చనిపోయారు అనేది ప్రమాదంగా కనిపిస్తుంది. కానీ ఇది 260 మందిలో 5 చనిపోయారని కాదు, కేవలం 260 మందికి కరోనా సోకింది, వాళ్ళలో 5 చనిపోయారు అనుకుంటే భయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది అలా జరగలేదు, ఎక్కువ మందికి వచ్చింది. కానీ కేవలం బాగా సివియర్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే మనకి టెస్ట్ చేయటం జరుగుతుంది. కాబట్టి మనం అలా భయపడక్కర్లేదు. JN.1 తో మరణం ఎక్కువగా ఉంటుంది అనే మాట వాస్తవం కాదు, అది ఉండే అవకాశం చాలా తక్కువ. ఇంకా ఎర్లీ స్టేజ్ JN.1 గురించి కంప్లీట్ గా తెలియదు మనకి. బట్ ఇప్పుడు ఉన్న దానికి యాంటీజెనిక్ వేరియంట్స్ బట్టి మనకి అది ఎప్పుడైతే BA.285.1.1 అని మనం చెప్తున్నామో, సో అలాంటి లక్షణాలు ఉన్న వైరస్ కి మరణాలను కలగజేసే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్ ఓవర్ ది వరల్డ్ నేను చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నాను. ఎక్కడ భయపడే ఉద్దేశం అయితే ఇప్పుడు దాకా మనకు భయపడే అవసరం అయితే కంప్లీట్ గా లేదు. ఎస్ ముఖర్జీ గారు, అది ఫస్ట్ వేవ్ నుంచి మీరు ప్రతి ఒక్కరిని అంటే ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళని కూడా మీరు క్షుణ్ణంగా చూస్తూ ఉంటారు, పరిశీలిస్తూ ఉంటారు. కాబట్టి మీ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి మీతో మాట్లాడి.
అన్ని సమస్యలు నివృత్తి చేసుకుందాం. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి మన గవర్నమెంట్లో ఎంతవరకు ఒకవేళ విస్తరిస్తే కనుక తీసుకునే జాగ్రత్తలు ఎంతవరకు గవర్నమెంట్ కూడా ముందనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఎస్ ముఖర్జీ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా కేంద్రం కూడా వార్న్ చేస్తోంది టెస్ట్ కిట్లు ఏదైతే ఆర్టీపీసీఆర్ కిట్లు అనేది కూడా ఎక్కువగా ఉంచుకోండి అని చెప్పి. ప్రజలు అంతవరకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నటువంటి మన గవర్నమెంట్లో ఇవన్నీ కూడా ఉన్నాయనుకోవచ్చు అవైలబుల్గా? చాలా వరకు అవైలబుల్ ఉన్నాయండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆర్టీపీసీఆర్ కిట్స్ అన్ని మనకి క్విక్ గా అవైలబుల్ ఉంటాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్టీపీసీఆర్ కిట్స్ ప్రొడక్షన్ చాలా పెరిగింది ఇప్పుడు. సో అవసరమైతే క్విక్ గా టెస్ట్ చేయగలిగే సామర్థ్యాలు అందరికీ ఉన్నాయి. కాకపోతే లాస్ట్ 1 year నుంచి పెద్దగా కేసెస్ లేకపోయేటప్పటికి కొంత మేరకు అవి ఎక్స్పైర్ అయిపోయిన కిట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తెప్పించుకుంటారు మళ్ళీ కొత్తగా. సో అట్లా మనం ప్రమాదకరంగా ఏదో ఒక స్థాయికి మించి మనకు వెళ్ళిపోయిందని మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఆర్టీపీసీఆర్ కిట్స్ తీసుకొని ప్రభుత్వం మనం ఇది టెస్టులు చేయడం బిగిన్ చేసినట్లయితే మనకి ఓవరాల్ గా ఒక పిక్చర్ తెలిసిపోద్ది. ఎక్కువ టెస్టులు చేసేటప్పటికి ఏమవుతుందంటే ఎంతమందికి వస్తుంది, వాళ్ళలో ఎంతమందికి తీవ్రంగా ఉంది, ఎంతమందికి తేలిగ్గా తగ్గిపోతుంది అని. అసలు JN1 ఫస్ట్ డిటెక్ట్ చేసింది కేరళలో, ఇండియాలో. అంటే సింగపూర్ ట్రావెలర్ వదిలేస్తే కేరళలో డిటెక్ట్ చేశారు. ఆవిడ చాలా పెద్ద ఆవిడ, 70 years పైన ఉన్న ఆవిడ శుభ్రంగా రికవర్ అయిపోయారు. అంటే ఫస్ట్ JN1 రికగ్నైజ్ చేసిన ఆవిడ బాగానే రికవర్ అయిపోయారు. ఇప్పుడు మనకి 5 ఎవరైతే చనిపోయారో వీళ్ళలో ఉన్నది JN1 కాదా అనే విషయం ఇంకా మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినంత వరకు వీళ్ళకి ఈ జెనెటిక్ టెస్టింగ్ ఏదైతే ఉందో అది ఇంకా జరగలేదు వాళ్ళకి. కాబట్టి మనం చనిపోయారు అని మనం అనుకుంటుంది 5, మొత్తం అందరు కరోనా వేరియంట్స్ తో చనిపోయిన వాళ్ళు తప్ప JN1 వల్ల చనిపోయిన వాళ్ళు కాదు. ఫస్ట్ JN1 నిర్ధారణ ఎవరికైతే ఉందో ఆవిడ సర్వైవ్ అయ్యి శుభ్రంగానే ఉన్నారు. కాబట్టి మనం ఆర్టీపీసీఆర్ కిట్స్ మనం తీసుకొని పరీక్షలు చేస్తే మంచిది. ఇంకా ఎక్కువ మందికి తెలిసింది అనుకోండి, ఎక్కువ మంది చేయించుకున్నారు అనుకోండి, ఆ వ్యాధి తీవ్రత అంత ఎక్కువ లేదనే విషయం కూడా అందరికీ బయటపడే అవకాశం ఉంటుంది. కానీ వైరాలజిస్టులు ప్రపంచవ్యాప్తంగా, ఎపిడమియాలజిస్టులు ప్రపంచవ్యాప్తంగా దీని గురించి చాలా జాగ్రత్తగా చూడాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక పక్క ఏస్ రిసెప్టార్ కి బైండ్ అవుతూనే ఇంకో పక్క ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం, ఈ రెండు ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది, మిగతా వాటిని రీప్లేస్ చేసే అవకాశం ఉంటుందని. ఇప్పుడు ఉన్న ఆల్రెడీ పిరోలా కానివ్వండి, లేకపోతే BA.285 కానివ్వండి, ఇవన్నిటిని రీప్లేస్ చేసుకుంటూ ఇది ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అట్లాగే EZ5 అనేది కూడా మనం లాస్ట్ టైం చూసాం, EZ5 కూడా ఉంటుంది. ఇవన్నిటిని ఇది రీప్లేస్ చేసుకుంటా ఇది ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుందో మిగతా వేరియంట్స్ అన్నిటిని ఇది రీప్లేస్ చేస్తుంది. అయినా కూడా మనం ఇమీడియట్ గా ప్రమాదం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేగం వ్యాప్తిగా ఉన్నా కూడా డిసీజ్ సివియరిటీ తక్కువ ఉండే అవకాశం ఉంది. బట్ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ అయితే కనీసం 0.1%, 0.2% మనకి సీరియస్ అయ్యే అవకాశం ఉన్నా కూడా వాళ్ళ నెంబర్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హాస్పిటలైజేషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మన చేతిలోనే ఉంటుంది. ఎంతమందికి వ్యాప్తి చెందుతుంది, ఎంత మేరకు ఈ వ్యాప్తిని నిరోధించగలం అనేది కంప్లీట్ గా ప్రజల చేతిలో ఉంటుంది. ప్రభుత్వం ఏంటంటే సన్నద్ధంగా ఉండండి అని ఒక హెచ్చరిక జారీ చేసింది, కానీ ప్రమాద సూచిక అయితే ఎగరవేయలేదు. ఆ విధంగా భయపడకూడదు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ జాగ్రత్తగా తీసుకుంటే ఎటువంటి ప్రమాదము లేదు. ముఖర్జీ గారు, మనం ఫస్ట్ వేవ్ లో వ్యాక్సిన్ తీసుకొని, అది కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, తీసుకున్న వారు సెకండ్ వేవ్ లో కూడా కోవిడ్ బారిన పడ్డారు. సెకండ్ వేవ్ లో కోవిడ్ బారిన పడిన తర్వాత కూడా బూస్టర్ డోస్ తీసుకున్నారు. తర్వాత వచ్చిన తర్వాత కూడా కోవిడ్ లక్షణాలు కనిపించాయి. కొంతమందికి మైల్డ్ గా అసలు వచ్చిందా లేదా అనే విధంగా కోవిడ్ బారిన పడిన సిచ్యువేషన్ చూస్తాం. కానీ ఎంత చూసినా, ఏ విధంగా చూసినా బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అనే విధంగా మనిషిలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే ఆ బలహీనత, టైడ్నెస్, ఇవన్నీ కూడా చాలా చిన్న వయసులోనే 25 to 35, 40 లేదంటే 15 years నుంచి కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనకి ఎక్కువగా కనిపించింది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. దీని ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఒకవేళ మరలా కోవిడ్ బారిన పడితే ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కోవిడ్ బారిన పడినటువంటి వారికి ఇది ఏమన్నా ఇంకాస్త ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనకి ఇప్పుడు దాకా మనం మోర్టాలిటీ గురించి ఎంత సీరియస్ అవ్వచ్చు అనే దాని గురించి మాట్లాడుతున్నాం, కానీ మీరు చెప్పిన పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ వేవ్ లో, తర్వాత సెకండ్ వేవ్ లో వచ్చిన తర్వాత కొంతమందికి లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ అనేవి వచ్చినాయి. అంటే వీళ్ళకి వైరస్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా వాళ్ళకి బాడీ పెయిన్స్ ఉండటము, బ్రెయిన్ ఫాగింగ్ ఉండటము, కొన్ని మర్చిపోవడము, ఇట్లాంటి సమస్యలు. అంటే వాళ్ళు కంప్లీట్ గా నార్మల్ మనుషులు కాలా ఇప్పటికీ కూడా. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే సుమారుగా అలా ఒక 2 to 5% మందికి లాంగ్ కోవిడ్ వచ్చిందని అంచనా ప్రపంచవ్యాప్తంగా. కానీ వాళ్ళకి విడిగా ట్రీట్మెంట్ ఏం లేదు. లాంగ్ కోవిడ్ చాలా పరిశోధనలు జరిగినాయి,
కానీ వాళ్ళకి విడిగా ట్రీట్మెంట్ ఏం లేదు. మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అంటే ఫిజిషియన్, ఫిజియోథెరపిస్టు, ఆక్యుపేషనల్ థెరపిస్టు, సైకాలజిస్టు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. చాలా మంది దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు మనం డాక్టర్ కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. అంటే వీళ్ళ సిమ్టమ్స్ కి కారణం ఏమి దొరకదు, పరీక్షలు చేసినా ఏమీ డిఫరెన్స్ దొరకదు, కానీ వాళ్ళ సిమ్టమ్స్ అయితే అలాగే ఉంటాయి. సో వాటిని మనం ట్రీట్ చేయడానికి కానివ్వండి, వాటిని ఐడెంటిఫై చేయడానికి కానివ్వండి పెద్ద ఎత్తున రీసెర్చ్ జరుగుతా ఉంది. వాటిని ఇప్పుడు మళ్ళీ ఒమిక్రాన్ పోయిన తర్వాత కూడా వాళ్ళకి చాలా వరకు లాంగ్ కోవిడ్ ఉంది కాబట్టి ఇప్పుడు JN.1 వల్ల వచ్చినా కూడా ఒకవేళ ప్రాణానికి ప్రమాదం కాకపోయినా లాంగ్ కోవిడ్ బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి. అది మీరు రైజ్ చేసిన పాయింట్ చాలా పర్టినెంట్ పాయింట్. మనం సీరియస్ కాదు కదా అని చెప్పి మనం ముందుకు వెళ్ళామంటే ఒకవేళ లాంగ్ కోవిడ్ వచ్చి ఇలాంటి లక్షణాలు వచ్చిందంటే చాలా మందికి లైఫ్ స్టైల్ మారిపోతుంది. అంటే వాళ్ళకి గుండె దడగా ఉండటము, లేచినప్పుడు కళ్ళు తిరగటము, కొంచెం చెవుల్లో శబ్దాలు రావడము, బాడీ పెయిన్స్ అలాగే ఉండిపోవడము, బ్రెయిన్ ఫాగింగ్ లాగా ఉండిపోవడం, కొద్దిగా ఆయాసం ఉండటం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వాళ్ళకి మనం పరీక్షలు చేసినప్పుడు ఏ విధమైన అర్థాలు ఉండదు. గుండె చూస్తే గుండ్రాయిలాగా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. లంగ్స్ ప్రాబ్లం ఉండదు. ఏ విధమైన బ్లడ్ టెస్టులు చేసినా వాళ్ళకి ఇబ్బంది కనిపించదు. కానీ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తూనే ఉంటాయి. అంటే వాళ్ళకున్న సిమ్టమ్స్ అలాగే కంటిన్యూ అవుతుంటాయి. ఇలా ఉండబట్టి మనం వాళ్ళకి ఎక్కువ మందికి వచ్చినట్లయితే ఆ 2 to 5% ఎవరికైతే లాంగ్ కోవిడ్ వస్తుందో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండి ఆ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ముఖర్జీ గారు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు కొంతమంది, అంటే అదొక సైడ్ అనుకుంటే, మరొక సైడ్ మనకు కనిపించేది ఈ వ్యసనాలకి, స్మోకింగ్, డ్రింకింగ్, వీటి వల్ల కూడా ఎక్కువ కోవిడ్ బారిన పడే అవకాశం ఉంటుంది. లేదంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క సర్వే ప్రకారం కూడా స్మోకింగ్ చేసిన వాళ్ళకి రాలేదని ఈ విధంగా మనం చూసాం, విన్నాం, మాట్లాడాం కూడా. సో దాని గురించి ఏం చెప్తారు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? అంటే కరోనాని పక్కన పెడితే నాకు గుండె నిండా బాధగా ఉంటుందండి. రోజు స్మోకర్స్ కి, యంగ్ పీపుల్ 40 years లోపల హార్ట్ అటాక్లు వచ్చి వాళ్ళకి స్టెంట్లు వేసి బతికించగలిగిన వాళ్ళని బతికిస్తున్నాం. హాస్పిటల్కి రాలేని వాళ్ళు బయట చనిపోతున్నారు. చాలా 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 బాధ అనిపిస్తుంది. రోజు నిన్న మొన్న ఒక 31 year old కి స్టెంట్ వేయడం జరిగింది. కాబట్టి నేను ప్రజలందరికీ మనవి చేసేది ఏంటంటే సీరియస్ గా అంటే స్మోకింగ్ అనేది మాత్రం మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్కహాల్ పరిమితం చేయాల్సిన అవసరం ఉంది. ఆల్కహాల్ ఎంత తక్కువ తీసుకున్నా కొంత మేరకు ప్రాబ్లం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే దీనివల్ల కోవిడ్ ఎక్కువ అవుతుందా స్మోకింగ్ వల్ల, లేకపోతే కోవిడ్ తక్కువ అవుతుందా అనేది పక్కన పెట్టేద్దాం. యూజువల్ గా మనకి మల్టిపుల్ కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ ఉన్నప్పుడు ఏం పెద్ద తేడా ఉండే అవకాశం లేదు. కానీ స్మోకర్స్ బయట ఉండి వాళ్ళు స్మోక్ చేస్తూ ఉంటారు కాబట్టి, మిగతా వాళ్ళ దాంతో ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ అయితే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా స్మోకర్స్ వల్ల లంగ్ ఎఫెక్ట్ అయితే, COPD లాంటి సమస్యలు ఏదైనా ఉంటే కనుక వాళ్ళకి కోవిడ్ వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా మనం స్మోకింగ్ అనేది ఖచ్చితంగా మాని తీరాలి. స్మోకింగ్ కి ఒక సిల్వర్ లైనింగ్ ఉందనేది ఎప్పుడు అనుకోకూడదు. అంటే స్మోకింగ్ చేయటం వల్ల ఏదో ఒక బెనిఫిట్ ఉందనేది మాత్రం అసలు ప్రజలకు వెళ్ళటానికి వీల్లేదు. విపరీతంగా ప్రజల్ని చూస్తున్నాం, యంగ్ పీపుల్ ని, చిన్న చిన్న వాళ్ళని, యుక్త వయస్కుల్ని చనిపోతూ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. అది రోజు చూస్తున్న కార్డియాలజిస్టులు అందరూ మీకు చెప్పే మాట ఒక్కటే, ఖచ్చితంగా స్మోకింగ్ అయితే మాని తీరాలి. ప్రజలందరూ మానాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంతకు ముందు డిసీజ్ లేకుండా, అంటే లోపల ఏం బ్లాక్స్ లేకుండా సడన్ గా క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది స్మోకింగ్ లో. కోవిడ్ వచ్చిన తర్వాత కూడా క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్మోకింగ్ చేసినప్పుడు ఈ క్లాటింగ్ టెండెన్సీ ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఒక రోజు ముందు టెస్ట్ చేసినా కూడా, మీరు యాంజియోగ్రామ్ తో సహా అన్ని చేసినా కూడా నార్మలే ఉంటాయి. ఒక్కసారిగా క్లాట్ అయ్యి రక్తనాళం మూసుకుపోతుంది. కాబట్టి వాళ్ళకి మేజర్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మీ ద్వారా ప్రజలందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్మోకింగ్ అనేది మాత్రం 100% మానేసేయండి. ఆల్కహాల్ ఎంత మేరకు తగ్గించగలరో అంత మేరకు తగ్గించుకోండి. కానీ కొంతమందితో డాక్టర్ గారు, అంటే ముఖర్జీ గారు, నేను మాట్లాడినప్పుడు వారు చెప్తున్నది ఏంటి అంటే, పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు డ్రింకింగ్ చేయడం వల్ల, స్మోకింగ్ చేయడం వల్ల చాలా వరకు కోవిడ్ రావట్లేదు, స్మోక్ చేసే వాళ్ళలో చాలా తక్కువ పర్సెంటేజ్ కోవిడ్ బారిన పడ్డారు, మిగిలిన వాళ్ళు ఏ అలవాట్లు లేని వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు, వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ వచ్చాయని చెప్పి కొంతమంది వాదిస్తూ ఉన్నారు. వారికి ఏం చెప్తుంటారు? వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకోకుండా ఎవరన్నా యాక్సిడెంట్ అయితే చనిపోతే పెద్ద న్యూస్ కాదు, హెల్మెట్ పెట్టుకొని కూడా చనిపోతే న్యూస్. కాబట్టి వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నారు, వాళ్ళు కోవిడ్ లో చనిపోయారంటే ఎవరు కొద్దిగా జాలి దయ కూడా చూపించరు. వాళ్ళది పెద్ద న్యూస్ కూడా కాదు. న్యూస్ ఎప్పుడవుతుందంటే అసలు ఏం అలవాట్లు లేవు,
అన్ని ఆల్కహాల్ తీసుకోడు, స్మోకింగ్ చేయడు, ఇతనికి కోవిడ్ వచ్చి ప్రాణానికి ప్రమాదం అయింది అనుకోండి, అది ఒక పెద్ద న్యూస్ అయిపోతుంది. అంటే ఇది ఒక సెలక్షన్ బయాస్ లాంటిది అనమాట. అంటే మీ గ్రూప్ లో ఉన్నారు, ఒక 3-4 స్మోక్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎటువంటి సీరియస్ ప్రాబ్లం వచ్చినా కూడా మీకు అది మనసులోకి వెళ్ళదు. ఒక్కతను ఉంటాడు, అతను ఏమి చేయడు, అన్ని జాగ్రత్తగా ఉంటాడు, స్మోక్ చేయడు, ఆల్కహాల్ తీసుకోడు, అన్ని బాగానే ఉంటాడు, అన్నిట్లో జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. అతనికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే ఇది ప్రపంచం అంతా తెలిసే అవకాశం ఉంటుంది. పైగా ఎలా స్ప్రెడ్ అవుతుందంటే తీసుకోకపోయిన వాళ్ళకి ఎక్కువ వచ్చింది అనేది స్ప్రెడ్ అవుతుంది. తీసుకుంటూ వచ్చిన వాళ్ళని ఎవరు పట్టించుకోరు, కాబట్టి వాళ్ళు ఒక గణాంకాలుగా మిగిలిపోతారు తప్ప వేరేది కాదు. కాబట్టి స్మోకింగ్ వల్ల తగ్గుతుంది కోవిడ్, లేకపోతే ఆల్కహాల్ వల్ల తగ్గుతుంది కోవిడ్ అనేది దుష్ప్రచారం మాత్రమే. అది పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. మరొక డౌట్ మనకి రేజ్ అవుతుంది ఏంటంటే ముఖర్జీ గారు, ఒక పర్టికులర్ టైంలో ఒక్కొక్క వ్యాధులు అంటే మనం చూస్తున్నాం, గతంలో చూసుకుంటే కనుక హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా మనం చూస్తున్నాం. అది వయసుతో నిమిత్తం లేకుండా కూడా హార్ట్ స్ట్రోక్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఇంతకుముందు మనం మాట్లాడేట్టుగా అలవాట్లు ఉన్న వాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు, వీరందరూ కూడా ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్స్ బారిన పడడం మనం చూసాం. ఆ తర్వాత శ్వాసకోశ ఇబ్బందులతో ఒక టర్న్ అంటే ఈ విధంగా ఉంటుందా అనేది, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధమైన వేరియంట్ లేదంటే ఒక్కొక్క విధమైన రోగాలు బయటకు వస్తుంటాయా అనే అనుమానం కూడా ఉంది ప్రజల నుంచి. అంటే కోవిడ్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కొంత మేరకు పెరుగుతుంది అనేది వాస్తవమే. ఎందుకంటే ఆ రక్తనాళాల్లో క్లాటింగ్ టెండెన్సీ ఏదైతే ఉందో అది పెరుగుతుంది కాబట్టి. అయితే ఇప్పుడు జరుగుతున్న మరణాలన్నీ కోవిడ్ కి యాస్క్రైబ్ చేయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఆ రకంగా లేదు, కోవిడ్ కి సంబంధించిన లాగా లేదు. అంటే కొంతవరకు బ్లాక్స్ ని కలిగించకుండా క్లాట్స్ ని కలిగించే అవకాశం కోవిడ్ తో ఉంటుంది. అంటే ఇప్పుడు మేము యాంజియోగ్రాములు చేసి చూసే వాళ్ళలో స్మోకర్స్ కాని వాళ్ళకి మనం బ్లాక్స్ తో పాటు క్లాట్స్ కూడా రెండు ఉంటున్నాయి. అంటే బ్లాక్స్ ఫామ్ అయినాయి అని అంటే ఇది కేవలం వైరస్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు అని అర్థం అనమాట. అంటే ఈ వీళ్ళకి లోపల అండర్లయింగ్ డిసీజ్ ఉండి దానిపైన క్లాట్ ఫామ్ అవుతుంది. అంటే అండర్లయింగ్ డిసీజ్ ఎందుకు వస్తుంది? అది లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. అది మీకు డయాబెటిస్ వల్ల కావచ్చు, హైపర్ టెన్షన్ వల్ల కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఫ్యామిలీ హిస్టరీ కావచ్చు, వీటి అన్నిటి వల్ల కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ కోవిడ్ సీజన్ వస్తుంది, మళ్ళీ గుండె జబ్బులు పెరుగుతాయా అని అంటే కోవిడ్ వల్ల పెరగదు, కోవిడ్ కి మన రెస్పాన్స్ వల్ల పెరుగుతుంది. అంటే మనం కోవిడ్ రాగానే విపరీతంగా ఆహారం తీసుకోవడం, లేకపోతే స్మోకింగ్ ఆల్కహాల్ కి లోబడడం. లాస్ట్ ఇయర్ లో స్మోకింగ్ ఎక్కువైపోయింది, సేల్స్ ఎక్కువైపోయినాయి, సిగరెట్ సేల్స్ అని గవర్నమెంట్ రిలీజ్ చేసింది డేటా. ఆల్కహాల్ సంగతి మనందరికీ తెలిసిందే. సో మనం వీటన్నిటి మీద దృష్టి సారించకుండా కేవలం వైరస్ పైన నెపం మోపినట్లయితే మనం తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉండదు. లెటర్సే చాలా మంది ఇట్లాగే వ్యాక్సిన్స్ గురించి ఆర్గ్యూ చేస్తారు, వ్యాక్సిన్ వల్ల వచ్చింది హార్ట్ అటాక్ అని. సో ఇప్పుడు మీరు అలా మాట్లాడుతున్నప్పుడు మీ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ని మీరు తగ్గించుకోవడానికి ఏం చేయనట్టే. ఒకసారి ఎయిమ్స్ స్టడీ జరిగింది. ఎయిమ్స్ స్టడీలో ఏం చెప్పారంటే ఖచ్చితంగా వ్యాక్సిన్స్ కి హార్ట్ అటాక్స్ కి రిస్క్ లేదు అని ఎయిమ్స్ వాళ్ళు పరీక్ష చేసి చెప్పారు. అంటే 700 మందిని పరీక్ష చేసి సడన్ గా చనిపోయిన వాళ్ళని, ఆ 700 మందిలో ఒక 3,000 మందికేమో చనిపోయిన వాళ్ళని, 700 చనిపోయిన వాళ్ళని కంపేర్ చేసి ఎవరు ఎక్కువ వ్యాక్సిన్స్ తీసుకున్నారు, ఎవరికి ఎక్కువ కోవిడ్ వచ్చింది అనేది చూస్తే ఈ సడన్ గా చనిపోయిన వాళ్ళలో వ్యాక్సిన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు లేరు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ దాన్ని బట్టి ఎయిమ్స్ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే వ్యాక్సిన్ వలన మరణాలు సంభవిస్తున్నాయి అనడం అనేది కరెక్ట్ కాదు అనేది చెప్పారు. పోనండి ఆ మీమాంస నాకు వదిలేసినా కూడా మీరు కోవిడ్ వల్ల అని చెప్పినా, వ్యాక్సిన్ వల్ల అని చెప్పినా మీరు ప్రివెంటివ్ స్ట్రాటజీస్ కి మీరేం చేయనట్టే. మీరు ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటే కనుక మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి వాటిని తగ్గించుకోవడానికి మీరు నిరంతరాయం కృషి చేయాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయటం, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం, మానసిక ఒత్తిడి విపరీతంగా అవుతుంది దాన్ని తగ్గించుకోవడం, ఊబకాయం తగ్గించుకోవటం, స్మోకింగ్ ఆల్కహాల్ మానేసేయటం, మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటి వాటిని కంట్రోల్ పెట్టుకోవటం, సరిగ్గా నిద్రపోవటం, తగినంత వాటర్ తీసుకోవటం, ఇలాంటి రెగ్యులర్ చర్యలు మనం చేసినట్లయితే మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఖచ్చితంగా తగ్గిపోతుంది. కానీ ఫస్ట్ కోవిడ్ చూస్తున్నాం, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒమిక్రాన్ అని ఈ విధంగా పదే వైరస్ మ్యూటేషన్ చెందడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు ముఖర్జీ గారు? ఆ మ్యూటేషన్ చెందడానికి ఏంటంటే అసలు సహజంగానే న్యాచురల్ గా వైరస్ మ్యూటేషన్ చెందుతూనే ఉంటుంది. అయితే కోవిడ్ అనేది కొంచెం ఎక్కువ మ్యూటేషన్ చెందుతున్న వైరస్. ఎక్కడ అవుతుందంటే మనకి సెలక్షన్ ప్రెషర్ వచ్చినప్పుడు దానికి మ్యూటేషన్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు చాలా మందికి కొంత ఇమ్యూనిటీ డెవలప్ అయింది ఒమిక్రాన్ వచ్చిన తర్వాత. సో ఆ ఒమిక్రాన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ, వ్యాక్సిన్స్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీని దాటి వెళ్ళడానికి నిరంతరాయం అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి కొత్త మ్యూటేషన్స్ బయటకు వస్తుంటాయి. ఆ కొత్త మ్యూటేషన్స్ వల్ల కొత్త వేరియంట్స్ బయటకు వస్తూ ఉంటాయి.
సో ఆ విధంగా మనకి ఎప్పుడైతే సెలక్షన్ ప్రెషర్ ఉంటుందో ఏ వైరస్ అయినా అప్పుడు అది మ్యూటేషన్స్ అవ్వడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా కోవిడ్ వైరస్ రూపాంతరం చెందుతూనే ఉంది. ఎస్, మాట్లాడదాం ముఖర్జీ గారు. ఎస్, కోవిడ్ గురించి, ఇప్పుడున్నటువంటి మ్యూటేషన్ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. ఎస్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మనం చూస్తే ఇప్పుడు కాస్త భయం తగ్గిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మ్యూటేషన్ ప్రభావం రోజు రోజుకి తగ్గుముఖం పడడం వల్ల ఎవరు ఇప్పుడు కోవిడ్ అంటే భయం లేకుండా, ఎందుకంటే కాస్త నిర్లక్ష్యం అనేది మనకు కనిపించింది. ఇదివరకు రోజుల్లో చూసుకుంటే కనీసం 100లో 80% మెంబర్స్ అయినా మాస్కులు ధరించి ఉండేవారు. ఇప్పుడు అది ఎక్కడ మనకు కనిపించట్లేదు, మెయిన్గా మన భాగ్యనగరంలో అయితే. కానీ ఇప్పుడు ఈ JN1 వైరస్ ఏదైతే ఉందో దీనివల్ల వ్యాప్తి పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీని లక్షణాలు కూడా ఇదివరకు ఏదైతే ఫ్లూ లక్షణాలు ఉంటాయో ఆ ఫ్లూ లక్షణాలే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు. కాకపోతే ఇది వ్యాప్తి చాలా తీవ్రంగా, అంటే చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి. కాబట్టి ఆ స్ప్రెడ్ అనేది స్పీడ్గా అయితే కనుక హాస్పిటలైజ్డ్ అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అంతవరకు తెచ్చుకోకండి. గవర్నమెంట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యక్తిగతంగా మన జాగ్రత్తలు చాలా ముఖ్యమంటున్నారు డాక్టర్స్. ఇప్పటి వరకు మనం ముఖర్జీ గారితో కూడా మాట్లాడున్నాము, అనేక విషయాలను క్లారిటీ చేస్తున్నారు. దానితో పాటు ఏదైతే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, ఈ వ్యసనాల మీద ఆధారపడి ఉంటారు చాలామంది, అవి లేకపోతే నడవలేరు, ఉండలేరు, వారికి కూడా ఎక్కువ ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది ఈ సీజన్లో, ఈ JN1 కోవిడ్ మ్యూటేషన్లా అని చెప్తున్నారు. కాబట్టి మన జాగ్రత్తగా మనం తీసుకుందాం, మాస్కులు ధరిద్దాం. ఏదైతే మనకు ఆడ ఫెస్టివల్స్ వస్తున్నాయి, క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, సంక్రాంతి ఉంది, సో అందరూ గ్యాదర్ అయ్యే ఫెస్టివల్స్ కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే ఇట్లా గుమ్మగూడే ప్రదేశాల్లోకి, బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించి వెళ్ళడం అనేది, శానిటైజర్ యూజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. రైట్, చూసారు కదా కరోనా మహమ్మారి ఏ విధంగా విస్తరిస్తుంది, ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, దాని నుంచి ఏ విధంగా నివృత్తి చెందాలనేది. ఇది వాటి స్పెషల్ కరోనా అలర్ట్ ప్రోగ్రామ్.